నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్? నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూసి క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియాలోనూ ఓపెన్ అయింది. అంటే మనకి రేపొద్దున్న ఓపెనింగ్‌ని బట్టి ఏంటన్నది చూడాలి ఫ్రెండ్స్. ఏంటన్నది చూడాలి ఓపెనింగ్‌ని బట్టి. ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. పెన్ ఏమైంది? హలో, ఒక నిమిషం ఫ్రెండ్స్ ఉండండి. ఒక నిమిషం ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది. నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది. నిఫ్టీ నిఫ్టీ వాల్యూ ఏరియా లో క్లోజ్ అయింది. అంటే సెల్లర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఒకవేళ ఓపెనింగు ఇక్కడైతే మట్టికి నేను సెల్లింగ్ సైడే చూస్తాను ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా లో డేలో మధ్యన ఓపెన్ అయితే నేను సెల్లింగ్ సైడే చూస్తాను. దీన్ని డేలోని తీసుకుని దాన్ని బేస్ చేసుకొని నేను సెల్లింగ్ సైడే చూస్తాను. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే లైట్ బుల్లిష్ ఫ్రెండ్స్. బుల్లిష్ అయ్యి ఉండి ఒక 1 అవర్, 1½ అవర్ ఉండి మళ్ళీ కిందకే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ రేంజ్‌లో ఓపెన్ అయితే ఉంటే సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఫ్రెండ్స్. సైడ్ వే ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ వాల్యూ ఏరియాలోనే క్లోజ్ అయింది. అంటే ఇండెసిషన్ పీఓసీ కింద క్లోజ్ అయింది. కానీ ఇది పీఓసీ దీని కింద క్లోజ్ అయింది. సెల్లర్సే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు మ్యాక్సిమము. చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయితే మట్టికి నేను కొంచెం చిన్న సెల్ ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే మట్టికి నేను బై ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. బయింగ్ ట్రేడ్ తీసుకుంటాను చిన్నది. చిన్న స్మాలు ఈ వాల్యూ ఏరియా లో దగ్గరికి వచ్చి ఆర్డర్ ఫ్లో చూసిన తర్వాత ఇక్కడైతే మట్టికి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ చిన్న స్కాల్పింగ్‌లు తీసుకుంటాను. ఇక్కడ ఓపెన్ అయితే నేను వ్యూ బేస్డ్ కొంచెం హోల్డ్ చేసే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఇంకా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఇంకా మీకు పూర్తిగా కావాలంటే నేను 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ అన్నిటిని నేను చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.